కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ ఏ విధంగా మారింది? ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అభివృద్ధి కావాలంటే దానికి కీలకం అభివృద్ధి కావాల్సింది విద్యారంగమే. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ చెప్పేటటువంటి ఏ హామీ అయినా తీసుకోండి మీరు, అవన్నీ పరిశ్రమల అభివృద్ధి అయితేనో, లేకపోతే ఇంకేదో బిల్డింగ్ల అభివృద్ధి అయితేనో, మంచి రోడ్లు వేస్తేనో, ఇదేస్తేనో అభివృద్ధి అయినట్టు కాదు. కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటిది తెలంగాణ రాష్ట్రానికి ఒక మెరుగైన విద్యను అందిస్తాం అని చెప్పింది. మొట్టమొదటి బడ్జెట్ లోనే మేము 15% నిధులు ఇస్తామని చెప్పింది. వాళ్ళ మేనిఫెస్టోలోనే చెప్పారు, వాళ్ళ ఎన్నికల హామీలోనే చెప్పారు. మేము ఎన్నికైన తొలి ప్రభుత్వం, తొలి రాష్ట్రం, మన తొలి ఏడాదిలోనే మొదటి బడ్జెట్ లోనే 15% నిధులు ఇస్తామన్నారు. వాళ్ళు ఇచ్చిన నిధులు 7.6%. మరి నిధులు ఇవ్వలేదు. మీరేమో ప్రత్యామ్నాయం చెప్పి గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మేము చేయమని చెప్పేసి అధికారంలోకి వచ్చిన మీరు కూడా నిధులు ఇవ్వకుండా అదే ప్రయత్నం చేశారు. రెండోది, ఈ రాష్ట్రానికి ఒక ఎన్నెముకలాగా ఈ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించినటువంటి విశ్వవిద్యాలయాలు, గత ప్రభుత్వ పాలనలో విశ్వవిద్యాలయాలు మొత్తం కూడా నడ్డి ఇరిగిపోయింది. గత ప్రభుత్వంలో విశ్వవిద్యాలయాలలో సమస్యల కోపాలుగా మారిపోయినాయి. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత బాగు చేస్తాం అన్నారు. వీళ్ళు కూడా అదే ప్రయత్నం చేశారు. ఒక 7-8 నెలల పాటు అసలు యూనివర్సిటీకి వీసీలు లేకుండా పోయారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈసీలు వచ్చారు. ఈసీలు వచ్చిన తర్వాత, వైస్ ఛాన్సలర్లు వచ్చిన తర్వాత నిధులు ఇస్తున్నారా? ఎందుకు మీరు యూనివర్సిటీలో ఫీజులు పెంచుతున్నారు? ఎందుకు ఉస్మానియా లాంటి యూనివర్సిటీలో కూడా ఈరోజు సర్క్యులర్లు ఇచ్చి అక్కడ ప్రజా ఉద్యమాల మీద నిర్బంధం ఇస్తున్నారు? మీరేమో ముళ్ళకంచెలు ఎత్తేసినాం అంటారు, ప్రజాస్వామ్యం పునరుద్ధరణ చేసినాం అంటారు. ఈరోజు ఉస్మానియాలో ఎవరైనా తమ హక్కు అడిగితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడుతుండ్రు వీసీ. ఒక సర్క్యులర్ అప్రజాస్వామికంగా ఒక సర్క్యులర్ ఇచ్చాడు, ఎవరు ఇక్కడ మాట్లాడడానికి వీలు లేదని. మీరు క్లోజ్డ్ క్యాంపస్ చేస్తే మంచిదే, దాన్ని కూడా అందరూ ఆహ్వానించాల్సిందే. కానీ ఆ పేరుతో సర్క్యులర్లు ఇచ్చి నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. అంటే యూనివర్సిటీలు ధ్వంసం అవుతున్నాయి. ఇంకో పక్క ప్రభుత్వ స్కూళ్ళలో మీరు డిఎస్సి వేసి 11,000 పోస్టులు నింపారు. కానీ ఇంకా ఖాళీలు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఖాళీలు ఇవ్వాల్సినవి 24,000 ఖాళీలు ఉంటే మీరు నింపింది 11,000. మీరు ఇంకా నింపాల్సింది ఇంకో 10,000 ఉన్నాయి. ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 1800 స్కూళ్ళలో 0 టీచర్, ఒక టీచర్ లేడు ఈ రోజుకి, యాజ్ ఆన్ టుడే. రెండోది, 5,442 ప్రభుత్వ పాఠశాలల్లో సింగిల్ టీచర్ తో నడుస్తున్నాయి. ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటారు. మరి ఏకోపాధ్యాయ పాఠశాలలు 5,000 పైగా ఉన్నాయి. 1800 స్కూళ్ళలో అసలు విద్యార్థులు లేరనే పేరుతో, అసలు టీచర్ లేరనే పేరుతో విద్యార్థులు శారటగా మూతపడే పరిస్థితులు ఉన్నాయి. ఇది కాకుండా 25,000 ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు మౌలిక వసతుల సమస్య వేధిస్తుంది.